కొంపలు తగలబడి కొందరేడుస్తుంటే చుట్టెలిగించుకోడానికి నిప్పు చాల్లేదని ఏడిచారంట కొంతమంది. ఒకవైపు ప్రకృతి ప్రకోపిస్తోంది, బాధపడుతోంది ప్రజలే. ఊహించని విపత్తు, కష్టాలు పడుతోంది ప్రజలు. నాయకులు, అధికారులు నిద్రాహారాలు మానేసి నిమగ్నమై ఉన్నా రెస్క్యూకి, సహాయాలకి అందని ప్రజలు ఇంకా చాలామంది ఉన్నారనేది ఒక దుస్థితి అయితే, ప్రజలు ఇంకా ఇబ్బంది పడాలి, వీలైతే ఇంకొంతమంది చావాలి, అప్పుడే మన రాజకీయం పంట పండుతుంది అని ఆశపడేవాళ్లు కొంతమంది. జనమందరి ఆక్రందన ఒకటైతే, సందర్భం కాకపోయినా అమరావతి రాజధానిగా పనికిరాదు అంటూ కొంతమంది ఏడుపు, అమరావతి మునిగిపోయిందహో అంటూ కొంతమంది సంబరాలు. అలాంటి వాదనలన్నింటికీ ఒక్క జవాబు: విచక్షణతో ఆలోచించండి. అమరావతి పేరుతో నూతన రాజధానిగా నిర్మిస్తున్న ప్రాంతం ఉన్నది కృష్ణానదికి దక్షిణ భాగాన. బుడమేరు తెగడం వల్ల ఊహించని విపత్తుతో బాధపడుతున్నది కృష్ణానదికి ఉత్తరాన ఉన్న ప్రాంతాలు. ఏ ప్రాంతాలు మునిగాయో మీరే విచక్షణతో వార్తలు వినండి.